అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు నక్కతో తొక్కారు. ఈరోజు మీకు పెద్ద శుభవార్తలు అందుతాయి. ఆ శుభవార్తలు అందుతాయని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు. ఇక మీరు ఆ శుభవార్తలు విన్న తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు, ఎగిరి గంతులేస్తారు. పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు. మీ ఆనందాన్ని అందరితో పంచుకుంటారు. కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది. కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఈరోజు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ అదృష్టం మీకు సహకారం అందజేస్తుంది. ఈరోజు ఈ రాశివారు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి. నరదృష్టి నుండి తప్పించుకునే కొరకు మెడలో మాత్రం తప్పకుండా ఈరోజు రాశివారు మాత్రం కాల భైరవ రూపం ధరించాలి. మరియు భైరవాష్టకం పఠించటం వల్ల ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది. అన్ని శుభాలు కలుగుతాయి. శుభవార్తలు అందుకోగలుగుతారు. స్నేహితులలో కొందరు శత్రువులు ఉన్నారనే విషయాన్ని కూడా ఈరోజు మీరు గుర్తించడం అనేది జరుగుతుంది. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మీ పని మీరు మాత్రమే చేసుకోండి. అన్ని రంగాల వారు కూడా ఆశించిన ఫలితాలు పొందడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఓర్పు సహనంతో సత్ఫలితాలు పొందొచ్చు. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మేలు కలుగుతుంది. ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలు ఉంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రియమైన వ్యక్తులతోటి మంచి సమయం గడిపే అవకాశం ఈరోజు సాయంత్రం మీకు లభిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇష్టదేవతారాధన చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అనుకోని ధనలాభాలు కలుగుతాయి. స్థిర సంకల్పంతో కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. చేపట్టిన పనులలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో విహారయాత్రలో పాల్గొని సరదాగా గడుపుతారు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. చేపట్టిన పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఖర్చులపై నియంత్రణ తీసుకోవాలి. కుటుంబంలో అనుకోని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శని స్తోత్రం మేలుగా ఉంటుంది. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండడం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపడానికి మాత్రమే ప్రయత్నించండి. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు రాశివారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధికి సంబంధించిన వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధార స్తోత్రాలు పఠించడం చాలా ఉత్తమంగా ఉంటుంది. విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలను అందుకోవడం అనేది జరుగుతుంది. శుభకరంగా రుజువు అవుతుంది. బంధుమిత్రులతోటి సంతోషంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో ఆలోచనల ధోరణుల ప్రశంసలు అందుకుంటారు. ఈరోజు రాశివారు మాత్రం ఎక్కువగా రుణ బాధలు తొలగించుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు. లేకపోతే మాత్రం కోపం కారణంగా మరి విభేదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంది ఆర్థికంగా ఎదగడానికి. చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మనస్సౌఖ్యం కూడా కలుగుతుంది. భార్యాభర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు సంచలన సూచనలు ఉన్న సంఘటన మీ మనోబలాన్ని పెంచుతుంది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకూడదు. తగిన ప్రకారంగా మందులను సేకరించి తగిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తే మంచిది. ఈరోజు రాశి వారికి శివారాధన చేస్తే మాత్రం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. కోపం రాకుండా చూసుకోవాలి. ఒకవేళ కోపం వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా విషయాలు చెడిపోతాయి. కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవడానికి యోగా ప్రాణాయామం ధ్యానం లాంటివి చేయడం చాలా ఉత్తమం. ఈరోజు రాశి వారికి 80% వరకు అదృష్టం లభిస్తుంది. ఈరోజు రాశి వారికి మాత్రం శుభ సమయం అనేది ప్రారంభమైందని తెలుస్తుంది. మరియు శ్రీకృష్ణునికి వెన్న పంచదార సమర్పించాల్సి మిఠాయిలను సమర్పించాల్సి ఉంటుంది. అన్నీ కూడా శుభ ఫలితాలే ఖచ్చితంగా కలుగుతాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. జరిగిపోయిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు మంచి సమయం రాబోతున్నది. మీకు సొంత ఇంటి కళ తొందరగా నెరవేరబోతుంది. ప్రభుత్వం నుండి కూడా శుభవార్త అందుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు రాశి వారికి మాత్రం శ్రమించాల్సిన అవసరం ఉంది. కొద్దిగా శ్రమిస్తే మాత్రం మెరుగైన ఫలితాలు ఖచ్చితంగా అందుతాయి. మరియు ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే 100, మరియు లక్కీ కలర్ అయితే ద్రాక్ష. పరిహారములు మరి ఈ రోజు రాశి వారు మాత్రం శ్రీ భుజంగ స్తోత్రం స్తుతిస్తే గనక చాలా శుభప్రదంగా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. నరస్వామి స్తోత్రాలను కూడా పఠిస్తూ ఉండాలి. నెగటివ్ ఎనర్జీ అనేది తొలగించబడి మనసుకు ప్రశాంతత దక్కుతుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.